హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గొన్న. ఇది మార్నింగ్ రొటీన్ వ్లాగ్. ఈరోజు మా పెద్దబాబు స్కూల్లో పిక్నిక్ తీసుకెళ్తున్నారనమాట. సో వాడి కోసం పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. వాడి చాయిస్ ఇది. వాడిని అడిగాను అనమాట ఏం చేయాలని చెప్పేసి. పులిహోర చేయమన్నాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమో పూరీ చేశాను, తింటున్నారు. ఇంకా పాలు తాగుతున్నాడు అనమాట వాడు. ఇంకా పాలు తాగేసరికి టైం పడుతుంది. ఇంకా వాడికి పెట్టే లోపల నేను ఇలా ఫ్రిడ్జ్లో కోకోనట్స్ని స్టోర్ చేస్తాను, పూజలో కొట్టినవి. డీప్ ఫ్రిడ్జ్లో అలా డైరెక్ట్గా పెట్టేస్తాను అనమాట, అసలు ఏం పాడవవు. ఇంకా ఎక్స్ట్రా పెట్టడానికి ప్లేస్ లేదనమాట. ఇంకా తీసేసి రీసెంట్గా పెట్టినవేమో లడ్డు చేస్తాను, మిగిలినవన్నీ కట్ చేసేసి ఇంకా నూనె కోసమని ఎండబెట్టేస్తాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బాగా స్ట్రాంగ్గా ఉంటాయి కదా. ఇప్పుడు నేను తీసి పెట్టేసుకున్నాను అనమాట. వాళ్ళని స్కూల్కి పంపించేసి నేను పూజ చేసుకునే లోపల అవి కూలింగ్ వదులుతాయి. ఆ తర్వాత చాక్తో తీస్తాను, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇది చిన్న మందారం మొక్క అనమాట. ఈ రీసెంట్గా వేస్తాము. పువ్వులు ఇప్పుడే రావడం స్టార్ట్ అవుతున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. అలాగే కనకాంబరాలు కూడా బాగా వస్తున్నాయి. ఇవి 3 days పువ్వులు అనమాట. ఏరి అలాగా టిష్యూ పేపర్స్ వేసి పెట్టేస్తే అస్సలు ఏం పాడవు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ పువ్వులు అవి తెచ్చుకొని అన్ని పనులు చేసుకొని అప్పుడు పూజ స్టార్ట్ చేశాను అనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే పూజ చేస్తున్నాను ఈ మధ్య అంతా. లేదంటే పొద్దున్నే హడావిడి అయిపోతుంది. 5:30కి లేచినా సరే క్లీనింగ్, వంట ఇదే సరిపోతుంది అనమాట. మా చిన్నోడైతే పాలు తాగడం మానేశాడు. సో వాడు లేచే టైం కల్లా టిఫిన్ రెడీగా ఉండాలి, లేదంటే గోల చేస్తాడు. నన్ను ప్రశాంతంగా పూజ అయితే చేసుకునేప్పుడు అది కావాలి ఇది కావాలని చెప్పి నా వెంటే ఉంటాడనమాట. హడావడిగా చాలా చిరాగ్గా ఉంటుంది ఆ టైంలో పూజ చేసినా సరే. కొంచెం లేట్ అయినా సరే వాళ్ళకి అన్నీ రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత ప్రశాంతంగా దీపం పెట్టుకుంటున్నాను. అలాగే నచ్చింది నాకు. అందుకనే కొంచెం లేట్ అయినా సరే పర్వాలేదు, నెమ్మదిగా నిదానంగా పూజ చేసుకుంటున్నా, మార్నింగే చేసేయాలని కంగారు పడకుండా. మా పెద్దబాబుకి హాఫ్ డే 2:30 వరకు స్కూలు, కానీ 11:30కి బ్రేక్ ఉంటుంది అనమాట. వాడికి రైస్ అది పెట్టినా సరే తినడు, అందుకనే టిఫినే పెడతాను. మా చిన్నబాబుకి అయితే అది కూడా ఉండదు, వాడు 12కి వచ్చేస్తాడు. సో లంచ్ తొందరగా చేయాలి అనే తొందర ఏమీ ఉండదు. అందుకనే బ్రేక్ఫాస్ట్ ఎలాగో ముందే మార్నింగే చేసేస్తాను కాబట్టి వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు పూజ చేసుకోవడానికి ఎక్కువ టైం దొరుకుతుంది. అంటే హడావిడి లేకుండా నిదానంగా ఎక్కువసేపు పూజలో గడుపుతాను అనమాట. సో అందుకని లేట్గా చేస్తాను. పూజ చేసినా చేయకపోయినా ఇంట్లో దేవుడి పాటలు అయితే ఖచ్చితంగా పెడతాను. పర్టికులర్గా ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న సాంగ్ కాలభైరవాష్టకం అని ఉంటుంది. అన్నీ మిక్స్ అయి ఉంటుంది అనమాట, కానీ అలా మిక్స్లా అనిపించదు. సాంగ్ ఒక 7 minutes ఉంటుంది. నాకు చాలా ఇష్టం. అది ఖచ్చితంగా రోజు వింటాను. మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా చిన్నోడు స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది అంటే వచ్చాను. ఇంకా వచ్చి అక్కడ చూసుకొని ఇంకా మా చిన్నోడిని కూడా తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ క్యూట్ ర్యాబిట్స్ ఉన్నాయి. బెల్ కొట్టనొద్దు. నా దగ్గర నుండి కీస్ తీసుకొని అది తీయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. చాలాసేపు ట్రై చేశాడు కానీ రావట్లేదు. ఇప్పుడిప్పుడు వాడంతలో వాడు అన్నీ ట్రై చేయడానికి చూస్తున్నాడు. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత వాడికి కొంచెం డైపర్ చేంజింగ్ అది చేసేసి నేను ఈ పని చూసుకుంటున్నాను. మంచిగా కూలింగ్ అయితే వదిలేసాయి. ఇలా చాక్తో తీస్తే ఎడ్జెస్ అలాగా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మా వారు అత్తయ్య బయటికి వెళ్ళారు. వచ్చిన తర్వాత ఫంక్షన్కి వెళ్ళాలి. సో వంట చేసే పని ఏం లేదనమాట. అందుకని కూర్చొని ఈ పని చేసుకుంటున్నా. అందుకనే ఈరోజు ఈ పని పెట్టుకున్నా. ఇక్కడ సన్నగా స్లైసెస్గా కట్ చేసినవన్నీ ఎండబెట్టేస్తా నూనె ఆడించడానికి. ఇవన్నీ ఏమో లడ్డు చేస్తానన్నమాట. మిక్సీ పట్టేసి లడ్డు చేస్తా. ఇంటికి తీసుకొచ్చాక డైపర్ చేంజ్ చేసేసి కాసేపు అలా ఫ్రీగా వదిలేసాను అనమాట. ప్యాంట్ తెచ్చుకున్నాడు వెయ్యమని. నేను వెయ్యను, కాసేపు అలా ఉండు తర్వాత వేస్తానని చెప్తే కూర్చొని ట్రై చేస్తున్నాడు అనమాట వేసుకోవడానికి. అడ్డదిడ్డంగా వేసాడు, కాలు ఏమీ వెళ్ళట్లేదు. అది ఎలా ట్రై చేస్తున్నాడంటే అలా ట్రై చేస్తున్నాడు. చేసి ముందుకు పడ్డాడు.
చెప్పాను కదా ఫంక్షన్కి వెళ్ళాలని, కానీ ఫంక్షన్కి వెళ్ళడం క్యాన్సిల్ అయిందనమాట. సో వంట చేయాలి కదా, కాకరకాయ కర్రీ వండుదాం అనుకున్నాను. సో కాకరకాయ కట్ చేయడానికే టైం పడుతుంది. ఓ పక్క ఈ పని చూస్తున్నాను కదా నేను, లడ్డు పని. సో మా వారు ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నారనమాట కాకరకాయ కట్ చేయడానికి. నాకు మంచిగా ఆనియన్స్, కాకరకాయలు అన్నీ నీట్గా కట్ చేసి ఇచ్చారనమాట. సో నేను ఇది చూసుకుంటూ కర్రీ వండేశాను. మా వారు నాకు చాలా హెల్ప్ చేస్తారు అన్ని పనుల్లో. కొబ్బరి అంతా మిక్సీ పట్టేసిన తర్వాత ఈ గిన్నెకి వచ్చిందనమాట, నిండుగా వచ్చింది. సో కొబ్బరిలో మనకి ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి బెల్లం ఎక్కువ తీసుకునే అవసరం లేదు, ఒక హాఫ్ తీసుకుంటే చాలు. ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకుంటే 3/4 కప్పు తీసుకుంటే చాలు అనమాట. సో ఇది ఇంట్లో చేసిన నెయ్యి అనమాట. మా చిన్నోడు పాలు తాగడం తగ్గించేసిన తర్వాత పాలు ఎక్కువ ఉంటున్నాయి, అందుకే కొంచెం ఈసారి నెయ్యి ఎక్కువ వచ్చింది. నెయ్యి వేసుకొని కొబ్బరిని కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. మరి ఎక్కువ రెడ్ కలర్ వచ్చేంత వరకు కాదు, జస్ట్ కొంచెం ఒక 5 మినిట్స్ అంతే. ఇది ఫ్రై చేస్తూ ఇంకో పక్క పాకానికి బెల్లం కూడా పెట్టేశాను. నేను కొంచెం ఎక్కువే వాటర్ వేసేసాను, సో పాక రావడానికి కొంచెం టైం పట్టింది. తర్వాత ఇక్కడ మా బాబుకి యాపిల్ ఉడకబెడుతున్నాను. వాడు ఫ్రూట్స్ ఏమీ తినడు అసలు. జంతికలు, చగడీలు అన్నీ బాగా నమిలి తింటాడు, కానీ ఫ్రూట్స్ అనేసరికి అస్సలు నమలడు. సో కనీసం యాపిల్ అయినా సరే స్మాష్ చేసి పెడితే తింటాడని చెప్పేసి యాపిల్ ఇష్టంగానే తింటాడు ఉడకబెడితే. అందులో కొంచెం బనానా మిక్స్ చేసి పెట్టేస్తున్నాను, తింటున్నాడు. కొబ్బరి ఫ్రై అయిపోయింది, ఆపేసాను. కానీ బెల్లం పాకం రావడానికి టైం పట్టింది అనమాట. ఇలా వేసుకుంటున్నారు మా వారు వాటర్లో. ఇది తింటారంట, మా వారికి ఇష్టం అంట తినడానికి. సో కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నారనమాట తినడానికి. తనకి కావాల్సినంత తీసుకున్న తర్వాత మొత్తం ఈ కొబ్బరిలో కలిపేసాము పాకం అంతా. ఇదంతా మంచిగా కలిపేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాము. పాకం బాగా ఎక్కువగానే వచ్చింది, తొందరగానే గడ్డగట్టేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా స్టవ్ ఆపేసాను. ఇంకా మళ్ళీ ఉడికించాల్సిన అవసరం లేదని చెప్పేసి మా వారు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ. నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోయిందనమాట. సో హెల్తీ ఫుడ్ తినాలని బాగా ఫిక్స్ అయ్యాను. కోకోనట్ లడ్డు చేసుకున్నాను, తర్వాత నువ్వులతో కూడా లడ్డు చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా ఇంకొంచెం ముందు చేసుకుంటాను. అండ్ బాదం ఇవన్నీ తినడం స్టార్ట్ చేశాను. ఇదంతా బాగా మిక్స్ చేశాను. కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను, లైట్గా, మరీ ఎక్కువ కాదు. కొంచెం చల్లగా అయిన తర్వాత లడ్డూలు చేయడం స్టార్ట్ చేశాను. ఇది ఇవాళ వీడియో, ఇలా స్మాల్ రొటీన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.